బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు గోషమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక విజ్ఞప్తి చేశారు. రానున్నటువంటి రోజుల్లో ఇటు జిహెచ్ఎంసీ అటు అసెంబ్లీ ఎన్నికలకు బరిలో ఇక జనసేన అభ్యర్థులను దించాలంటూ పవన్ కళ్యాణ్కు ఒక వీడియో ద్వారా ఎమ్మెల్యే రాజాసింగ్ రిక్వెస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్గా మారింది. సో 2014 నుంచి 10-12 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలనలో చాలా తెలంగాణ ప్రజలు వెనక్కిపడ్డారు. ఇప్పటికే కాంగ్రెస్ 2 ఏళ్ల పరిపాలనలో కూడా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఒక ఆల్టర్నేటివ్ పార్టీ కోసం తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రైట్, ఒకసారి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ముషం శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సో ముషం, తెలంగాణలో మరి నిజంగా పొలిటికల్ హీట్ పెరగబోతుందా? రాజాసింగ్ పవన్ కళ్యాణ్ చేసిన రిక్వెస్ట్ వెనుక అసలు స్టోరీ ఏంటి? శ్రీశైలం నిన్న సాయంత్రం సమయంలో రాజాసింగ్ ఒక వీడియోను రిలీజ్ చేయడం జరిగింది. తరచూ వీడియోలు రిలీజ్ చేస్తూ ముఖ్యంగా అటు హిందూ ప్రజలలో నాలుకల మీద నానేటువంటి రాజాసింగ్ ఈసారి పవన్ కళ్యాణ్ కు ఒక రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో మాత్రం రిలీజ్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఖచ్చితంగా రాజాసింగ్ కొన్ని అంశాలను ఆ వీడియోలో ప్రస్తావించడం జరిగింది. జనసేన అనే పార్టీది సంబంధించినటువంటి విషయంలో తెలంగాణలో ఖచ్చితంగా పోటీ చేయాల్సిందే. వచ్చేటువంటి ఎన్నికలలో జనసేన ఖచ్చితంగా ఉండాల్సిందే. పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు అంటూ పవన్ కళ్యాణ్ ఆకాశాన్ని తిప్పుతూ రాజాసింగ్ చేసినటువంటి కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి విషయంలో జనసేనకు నేను మద్దతు పలుకుతాను, అవసరమైతే జనసేనలోకి వెళ్తాను అనేటువంటి విధంగా రాజాసింగ్ వ్యాఖ్యలు అయితే మనకు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇదే సందర్భంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి అంతర్గత కుమ్ములాట్లు ఎంతో కొంత తగ్గుముఖం పెట్టాయి. అందరూ కూడా సఖ్యంగా ఉండే విధంగా అటు లంచ్ మీటింగ్స్ అలాగే డిన్నర్ మీటింగ్స్ తరచుగా బండి సంజయ్ ఇంట్లో, అలాగే రామచంద్రరావు, అలాగే రాజ్యసభ ఎంపీ అయినటువంటి లక్ష్మణ్ ఇంట్లో తరచుగా జరుగుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇదే సందర్భంలో రాజాసింగ్ బీజేపీ బహిష్కృత నేతగా కొనసాగుతా ఉన్నాడు. అతను కీలకంగా బీజేపీ ఎదుగుతుంది అనుకున్నటువంటి సందర్భంలో ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రాజాసింగ్ 2 రోజులలో పవన్ కళ్యాణ్ తో భేటీ అవుతారనేటువంటి ఊహాగానాలు కూడా మనకు అయితే వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా రాజాసింగ్ పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో జనసేన పార్టీలో చేరేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా మనకైతే ఒక అవగాహన, ఒక అంచనా మాత్రం కనబడతా ఉంది శ్రీశైలం. దాంతో పాటుగా బీజేపీ పైన కూడా కాంప్రమైజ్ రాజకీయాలు చేస్తా ఉన్నారంటూ పలుమార్లు ఇప్పటికే రాజాసింగ్ బీజేపీ నేతలను దుయ్యబెట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే. బీజేపీ అధినాయకత్వాన్ని కూడా తను తరచూ మాట్లాడుతూ వచ్చినటువంటి విషయం కూడా అందరికి తెలిసిందే. కానీ ముషం, ప్రధానంగా ఎప్పుడైతే బీజేపీ నుంచి రాజాసింగ్ బయటకు వచ్చారో అప్పుడు చాలా చర్చ జరిగింది. ఆయన వేరే పార్టీలకు పోతున్నారనే చర్చ జరిగింది. బట్ ఆయన ఏ పార్టీలకు పోలేరు, ఇంకా అలాగే న్యూట్రల్గా ఉన్నటువంటి పరిస్థితి. బట్ ఇప్పుడు ఒక్క వీడియోతో పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసిరు రాజాసింగ్. సో ఈ వీడియో వెనుక నిజంగా రాజాసింగ్ పవన్ కళ్యాణ్ భేటీ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ భేటీ అయితే భవిష్యత్తులో మరి జనసేన తెలంగాణ ఇన్ఛార్జిగా రాజాసింగ్ ఏమైనా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందా? ఎస్, ఎగ్జాక్ట్లీ శ్రీశైలం. ఎందుకంటే రాజాసింగ్ ఆ ఉద్దేశంతోనే వీడియో పెట్టినట్టు కూడా చాలా వరకు రాజకీయ విశ్లేషకులు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు. మరి రాజాసింగ్ వీడియో వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటనేది పక్కన పెడితే రాజాసింగ్ ఓపెన్ గానే బాహటంగానే తెలంగాణలో ఖచ్చితంగా జనసేన గవర్నమెంట్ రావాలనే విధంగా ఆయన ఆకర్షించడం అనేది మాత్రం ఖచ్చితంగా తను పార్టీ మారతాడు, అది కూడా మళ్ళీ జనసేనలోకి వెళ్తాడు అనే దానికి ఖచ్చితంగా జనసేనలోకి వెళ్తాడనే దానికి అయితే ఊతమిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. మరి రాజాసింగ్ మరి ఆ విషయంలో ఇప్పటివరకు అయితే సంప్రదించలేదు, ఎక్కడ కూడా స్పందించలేదు. మరొక మారు రాజాసింగ్ ను తొలివేలకు కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేసింది, కానీ తను అందుబాటులోకి కూడా రానటువంటి పరిస్థితి. మరి 2 రోజులలో ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తోని పోటీ ఉంటుందని చెప్పేసి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత కండవ కప్పుకొనే మరి దర్శనం ఇస్తాడా, లేదు అంటే ఇంకేంటి అనేది కూడా చూడాల్సినటువంటి అంశం. ఇప్పటికే పవన్ కళ్యాణ్ ప్రకటించడం జరిగింది, తెలంగాణలో ఖచ్చితంగా మా పోటీ అనేది ఉంటుంది అని చెప్పి జూన్ 2వ తారీఖునే దాని ఇక్కడి నుంచి ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగా ఇటు జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి 3 కార్పొరేషన్లలో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికలలో కూడా మా యొక్క పోటీ ఉంటుందంటూ ఇప్పటికీ చాలా సార్లు కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ వచ్చినటువంటి సందర్భం. మరొక వైపు రామచంద్రరావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం జనసేనతో ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో ఉన్నట్టుగా గుర్తు ఉండదు అంటూ చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇండిపెండెంట్ గా
జనసేన వెళ్తుంది. జనసేన తరపు నుంచి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజాసింగ్ కూడా వెళ్తున్నటువంటి ఊహాగానాలు అయితే మనం స్పష్టంగా చూస్తా ఉన్నాం శ్రీశైలం. రైట్, థ్యాంక్ యూ మూషం, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. ఇది మొత్తం మీద సో సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ సంబంధించినటువంటి లేటెస్ట్ వీడియో బయట సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ ఇక తెలంగాణ రాజకీయాల్లో మరొక ఆసక్తికర పరిణామం అని చెప్పుకోవచ్చు. జనసేన పార్టీకి ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రానున్న మున్సిపల్ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయాలని, అందుకు చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కోరారు. ఇక తెలంగాణలో జనసేనకు మంచి రాజకీయ అవకాశాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్కు తెలంగాణ యూత్లో ఫాలోయింగ్ చాలా ఉందంటూ కూడా జనసేన పార్టీని బలోపేతం చేయాలంటూ కూడా రాజాసింగ్ రిక్వెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఓ వీడియోను విడుదల చేస్తున్న రాజాసింగ్ ఇక పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తెలంగాణలో జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేయాలంటూ కోరారు. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ బలమైన రాజకీయ ప్రజల మద్దతును సాధించిందని చెప్పుకొస్తూ అదేవిధంగా తెలంగాణలో పవన్ కళ్యాణ్కున్న క్రేజ్, ముఖ్యంగా యువతలో ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకొని జనసేన ఇక్కడ రాజకీయంగా క్రియాశీలకంగా మారాలంటూ కూడా సూచనలు చేశారు. అయితే తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనను, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూశారు. సో రాజాసింగ్ విమర్శలు చేస్తూ ఈ 2 ప్రభుత్వాల పాలనలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదంటూ ఆరోపించారు. రైతులు, సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఇక తెలంగాణలోని అన్ని స్థానాలలో జనసేన పోటీ చేస్తే ఆ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని రాజాసింగ్ తన అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి జనసేన నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఇవి తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, పవన్ కళ్యాణ్కు తాను చేస్తున్న విజ్ఞప్తిగా భావించాలని రాజాసింగ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ బీజేపీ నాయకత్వం పైన రాజాసింగ్ తన అసంతృప్తిని మరోసారి వ్యక్తం చేశారు. 2014 నుంచి పార్టీలో కొందరు నాయకులు అనుసరిస్తున్న కాంప్రమైజ్ రాజకీయాల వల్ల బీజేపీ తీవ్రంగా నష్టపోయిందంటూ ఆరోపించారు. పార్టీ కోసం పనిచేసి ఉంటే ఇప్పటికే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి ఉండేదని చెప్పుకొస్తూ ఇక పార్టీ క్యాడర్ను పట్టించుకోకుండా సీనియర్ నాయకులను పక్కన పెట్టడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇన్ని అంశాలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ పవన్ రాజాసింగ్ కాంబినేషన్ మాత్రం తెలంగాణలో ఖచ్చితంగా హిట్ అవుతుందనే చర్చ ఇక అప్పుడే సోషల్ మీడియాలో మొదలుపెట్టారు కొంతమంది అభిమానులు. సో నిజంగా పవన్ కళ్యాణ్, రాజాసింగ్ కనుక కలిసి రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో, భవిష్యత్తులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కనుక రంగంలోకి దిగితే వారు వన్ సైడ్ అవుతుంది. ఖచ్చితంగా మరి రాజాసింగ్ చెప్పినట్టుగా తెలంగాణలో జనసేన అభ్యర్థి ముఖ్యమంత్రి అయితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటూ కూడా సోషల్ మీడియాలో ఇప్పటికే కొంత కామెంట్ల చర్చ అయితే జరుగుతుంది. బట్ చూద్దాం, రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యల వెనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని కలిసే అవకాశం ఉంది. ఇద్దరు భేటీ అయిన తర్వాత మరి జనసేనలోకి రాజాసింగ్ వెళ్ళిన ఆశ్చర్యం లేదు అనేటువంటి ఒక చర్చ అయితే బలంగా వినిపిస్తుంది. బట్ అది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అనేది భవిష్యత్తులో చూడాలి. గతంలో కూడా రాజాసింగ్ చాలా పార్టీలోకి వెళ్తున్నాడని ఒక చర్చ జరిగింది. బట్ ఏ పార్టీలోకి వెళ్ళలేదు, ఆయన న్యూట్రల్గానే తెలంగాణ రాజకీయాల్ని విశ్లేషిస్తూ, గమనిస్తూ మరి భవిష్యత్తు వ్యూహాన్ని కూడా రచిస్తూ వస్తున్నారు. సో మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైన చేసిన వ్యాఖ్యలు ఏ అర్థాన్ని ఇస్తుంది, మరి ఏ ఆలోచనతో ఆయన ఆ రకమైనటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది, మరి భవిష్యత్తులో వీరిద్దరు కనుక కలిస్తే రాజకీయాల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అనేది చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఒకసారి రాజాసింగ్ లేటెస్ట్ వీడియో బయటను తొలివేలు స్క్రీన్ పై చూద్దాం. వచ్చే మున్సిపల్ ఎన్నికలు ఉండొచ్చు, మళ్ళా నెక్స్ట్ 15 నెలలు 2 years తర్వాత అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండొచ్చు. దాంట్లో బీజేపీ జనసేన పొత్తు ఉంటుందా లేదా అని ఒక చర్చ నడుస్తుంది. నేనైతే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి చెప్పేది ఒక్కటే, మీరు కూడా తెలంగాణలో జనసేన క్యాండిడేట్లు పెడితే చాలా బాగుంటుంది. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మా వాళ్ళు కాంప్రమైజ్ రాజకీయం చేస్తున్నారు. దానివల్ల మా పార్టీకి చాలా అంటే చాలా నష్టం జరిగింది. అందుకోసం ఇప్పుడు ఉన్న యువకులకి పవన్ కళ్యాణ్ గారంటే చాలా మంచిగా అభిమానం ఉన్నది. జనసేన పార్టీ పరంగా కూడా సోషల్ మీడియాలో జనసేన పార్టీ తెలంగాణలో కూడా
క్యాండిల్ పెడితే చాలా బాగుంటుందని ఒక చర్చ కూడా సోషల్ మీడియాలో ఇంకా జనాల్లో కూడా నడుస్తుంది. అందుకోసం దీనిపైన ఒకసారి ఆలోచన చేస్తే చాలా బాగుంటుందని మా పవన్ కళ్యాణ్ గారికి నా ఒక రిక్వెస్ట్ అనుకోండి, అభిప్రాయం అనుకోండి. ఒకసారి దీనిపైన కూడా మీరు ఆలోచన చేయండి. ఎందుకంటే దాదాపు 2014 నుంచి మేమే చూస్తున్నాం, ఎప్పుడో బీజేపీ గవర్నమెంట్ తెలంగాణలో రావాలి, కానీ మా వాళ్ళు వెనుక నుంచి కాంప్రమైజ్ రాజకీయం వల్ల మా పార్టీకి చాలా నష్టం జరిగింది. ఉన్న మా పార్టీ క్యాడర్ని చూడరు, సీనియర్ని పక్క పెట్టేస్తారు. బయట నుంచి చాలా మంది ఒక విశ్వాసం పెట్టుకొని భారతీయ జనతా పార్టీలో వచ్చిన తర్వాత వాళ్ళకి అస్సలు మర్యాద లేక ఉంటది. అందుకోసం ఇప్పుడు జనాలు ఏంటంటే ఫస్ట్ 2 సార్లు బీఆర్ఎస్ రాజ్యం చూసినాము, అప్పుల రాజ్యం అయిపోయింది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రాజ్యం చూస్తున్నాము, ఇంకా కూడా అప్పుల రాజ్యం అయిపోయింది. అసలు ల్యాండ్ రేట్ గాని, జీరో డెవలప్మెంట్, అన్ని విధాలుగా ప్రజలు, రైతులు అందరు కూడా చాలా ఇబ్బందిలో పడిపోయినారు. నెక్స్ట్ ఏ పార్టీకి ఓటేసి గెలిపిద్దాం, ఎవరిని మనం ముఖ్యమంత్రి చేద్దామని ప్రజల్లో కొద్దిగా నడుస్తుంది. అందుకోసం జనసేన పార్టీ నుంచి కూడా చాలా వరకు క్యాండిడేట్ పెడితే నేను అనుకుంటున్నా జనసేన ముఖ్యమంత్రి కూడా తెలంగాణకి కావచ్చు.